హలో ఫ్రెండ్స్, తమ్మునేలు చూశారు కదా, బాదం పెరుగుతో చికెన్ కర్రీ ఇలా చేస్తే అదిరిపోతుందండి. ముందుగా బాదం పిక్కలతో పెరుగు ఎలా తయారు చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. బాదం పిక్కలతో పెరుగు తయారు చేయడం కోసం 40 బాదం పిక్కలు రాత్రంతా నానబెట్టుకొని వాటి తొక్కలు తీసేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని ఆ వచ్చిన పాలను క్లాత్లో పెట్టి వడపెట్టుగా వచ్చిన పాలను వేడి చేసిన తర్వాత పాలను చల్లార్చి ఆ చల్లార్చిన పాలలో 2 స్పూన్ల నార్మల్ పెరుగు వేసుకొని తోడు పెడితే తెల్లవారికల్లా ఇలా పెరుగులా రెడీ అయిపోయింది. హలో అండి, వెల్కమ్ టు బ్రదర్స్ కిచెన్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బాదం పెరుగుతో తయారు చేసిన స్పెషల్ చికెన్ కర్రీ. ఈసారి కాస్త కొత్తగా చికెన్ కర్రీ చేసుకుందాం. ఈ కర్రీ రైస్తో కానీ చపాతీలకు కానీ చాలా బాగుంటుందండి. ముందుగా చికెన్ను బాగా వాష్ చేసుకొని ఉప్పు నీళ్ళలో 1 గంట పాటు నానబెట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల చికెన్ తొందరగా ఉడుకుతుంది అండ్ బాగా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, 10 పచ్చిమిర్చి, 10 జీడిపప్పు పలుకులు వేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 స్పూన్ల బాదం పెరుగు వేసుకొని ఇంకా బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒలిచిన ఎల్లుల్లిపాయ రెక్కలు 10, 1 ఇంచు అల్లం తీసుకొని బాగా పేస్ట్ చేసుకుంటామండి. ఇప్పుడు గంటసేపు ఉప్పు నీళ్ళలో నానబెట్టిన చికెన్ను వేరొక బౌల్లోనికి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయి బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక 10 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత గంటసేపు ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్న చికెన్ను వేసుకొని అలా కలుపుకుంటూ హై ఫ్లేమ్ మీద కుక్ చేయాలండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలండి. మధ్యలో మూత తీసుకొని మళ్ళీ కలుపుకుంటూ ఒక 7-8 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ కారం వేసుకొని హై ఫ్లేమ్ మీద బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 స్పూన్ కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలండి. ఇలా వేపుకున్న తర్వాత 1.5 స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టు, అదే బయట కొనుక్కున్నది అయితే 2 స్పూన్లు వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేయండి. ఇప్పుడు మూత తీసి ముందుగా గ్రైండ్ చేసుకుని ఆనియన్ పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని తర్వాత మీకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత తీసుకొని ఒక 200 ml వాటర్ వేసుకొని బాగా కలిపి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలండి. మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. చూడండి, జ్యూసీగా క్రీమీగా ఎంత బాగుందో కదా. ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసుకొని మూత పెట్టి 2 నిమిషాలు కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, ఎంతో రుచికరమైన స్పెషల్ చికెన్ కర్రీ రెడీ. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. తర్వాత కామెంట్లో ఎలా ఉందో చెప్పండి.